14వ అధ్యాయం అంతా కూడా ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం అంతా కూడా ధ్యానం చేసుకుందాం. ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు. గత వారమంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ పునరుత్థానపు ఆరాధనలో మేము నీతో ఆరాధించుకోవడానికి, మేము గడుపుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయమున వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడువై మీరు మాతో మాట్లాడమని, కూడి ఉన్న ప్రజలకును, అటు రీతిగా యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రజలకును, మైక్ స్వరం ద్వారా వినబడుతున్న ప్రజలందరికీ కూడా నీ కృపతో నింపమని, నీ వాక్య ఆదరణ మాకు కలిగి చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 36 వచనాలు కలవు. ఈ దినము 36 వచనాలను కూడా మనము జ్ఞాపం చేసుకుందాం, ధ్యానించుకుందాం. అయితే దీంట్లో ఏ మాటలైతే మనకి అవసరం పడతాయో ఆ మాటలు మాత్రమే మనం చదువుకుందాం. ఈ 14వ అధ్యాయం అంతా కూడా 4 విషయాలు మనకి కనబడతాయి. మొదటిది, హేరోదు యొక్క బర్త్డే దినాన బాప్తిసమిచ్చి యోహాను యొక్క తలకాయ నరకడం మనము మొదటి 1 నుంచి 12 వచనాల్లో మనం చూస్తాం. 13 నుండి 21 వచనాల వరకు యేసు ప్రభు వారు ప్రసంగం చేస్తున్నప్పుడు, అక్కడ వారికి అవసరతను బట్టి ఆకలితో ఉన్నప్పుడు 5,000 మందికి ఆహారాన్ని ఇవ్వడం రెండోది మనం చూస్తాం. 22 నుండి 33వ వచనం వరకు కూడా మరొక పరిస్థితి కనబడుతుంది. తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆ పడవ మీద ప్రయాణం చేసినప్పుడు వారు చనిపోతారేమో అనే పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచి ఆ తుఫాను నుండి వారిని విడుదల కలిగచేసి వారిని రక్షించడం మనం చూస్తాము. 4వదిగా 32వ అధ్యాయం నుండి 34వ అధ్యాయం నుండి 36వ వచనం వరకు గరాసీనుల ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వెళ్ళి అక్కడున్న రోగులను, బాధకులను, వ్యాధి గల వారిని స్వస్థపరచడం చూస్తాం. అయితే ఈ 4 సన్నివేశాలు ఒక 14వ అధ్యాయంలోనే ఉంది. చాలామంది సేవకులు ఏం చేస్తారంటే, మనకి ఏదైతే అవసరమో 1-2 వచనాలను తీసుకొని దాని మీద గంటల కొలది ప్రసంగం చేస్తాం. అయితే నేను చెప్పగలిగింది ఏంటంటే, అటు రీతిగా చేయడం చాలా సందర్భాల్లో మనం కూడా చేస్తాం. అయితే ఈ 2 వచనాలు చదివి మనము చెప్పేసే కన్నా అసలు ఈ అధ్యాయం అంతా ఎందుకు మనం ధ్యానం చేసుకోవాలో ఈరోజు మీకు నేను వాక్యం చెప్పిన తర్వాత అర్థమవుతుంది. అయితే ఈరోజు మన వాక్య ధ్యాన భాగం 22వ వచనం నుండి 34వ వచనం వరకు మన ధ్యాన భాగం ఉంటుంది. దీన్ని మనము ఎక్కువగా ధ్యానం చేసుకుంటాం. అయితే పై వచనాల్లో కూడా ఏముందో ఒకసారి నేను మీకు చూస్తాను. అయితే చూడండి, మొదటి వచనం 14వ అధ్యాయం. ఆ సమయమందు చతురాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిసమిచ్చు యోహానును, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములు అతని యందు క్రియారూపములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. మీకు ఇక్కడ ఒక మాట కనబడుతుంది. యేసు ప్రభు గురించి హేరోదు విన్నాడు. అంటే మనకు అర్థం కావాల్సింది, హేరోదు అని అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు దగ్గరికి ఎవరు వెళ్తారు? జ్ఞానులు వెళ్తారు. అయ్యా, రాజులు రాజుగా పుట్టినంటి వాడు మీ దేశంలోనే పుట్టాడు అని హేరోదు రాజుని ఎవరు అడుగుతారు? జ్ఞానులైనటువంటి వారు అడుగుతారు.
ఇప్పుడు ఆ హేరోదు ఈ హేరోదు ఒకటేనా? ఒకటేనా? కాదు. ఆయన తండ్రి, ఆయనకు 3 బిడ్డలైతే రాజ్యాన్ని 4 భాగాలు చేసి ఆ హేరోదుకు పుట్టినంటి 3వ కుమారుడు ఈ హేరోదు. అయితే ఈ హేరోదు రాజ్యం ఏలుతున్నప్పుడు స్వయంగా ఈ హేరోదు ఏం చేశాడనంటే, చూడండి అక్కడ 3వ వచనం, యాలి అనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట, అంటే తన అన్నైన భార్య ఎవరైతే హేరోదియా ఉందో ఆ హేరోదియాను తెచ్చేసుకున్నాడు. డైరెక్టర్ ఇంట్లోకి తెచ్చేసుకొని తన కుమార్తెను కూడా తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. అది యోహానుకి తెలిసిపోయింది. యోహాను వెళ్ళాడు, హేరోదుతో చెప్పాడు, హేరోదు నీకు బుద్ధి ఉందా? నువ్వు ఎలా చేయొచ్చా? నువ్వు రాజువు కదా, నీకు బుద్ధి లేదా అని యోహాను హేరోదును, బాప్తిసం ఇచ్చిన యోహాను హేరోదును ఖండించాడు. అయితే ఆయన అనుకుంటూ ఒక క్షణంలో లేపేయగలడు యోహాన్ని. కానీ యోహాన్ అంటే ఒక రకమైన భయం. ఎందుకనంటే అనేక కార్యాలు చేస్తూ ఉన్నాడు యోహాను, కాబట్టి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, అనేక మంది కొరకు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాడు. కాబట్టి హేరోదు మాట అయితే విన్నాడు, కానీ నిశ్శబ్దంగానే ఉండిపోయాడు. కానీ ఎవరైతే హేరోదు ఉంచుకున్నాడో వదినగా ఉన్నంటి ఆ హేరోదియా, ఆమె మాత్రం తిట్టింది, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, వాడు మనల్ని తిట్టడం ఏంటి, కాబట్టి వాడిని ఎలాగైనా హతం చేయాలి, నువ్వు సైలెన్స్గా ఉండిపోతే ఎలాగా అని చెప్పి హేరోదియా తిట్టింది. తిట్టి ఒకరోజు ఏంటంటే హేరోది యొక్క జన్మదినము జరుగుతూ ఉంది. ఆ సమయంలో హేరోదియా కుమార్తె బహుశా 15-16 సంవత్సరాలు ఉండొచ్చేమో. ఆ కుమార్తె ఆమె ముందు, అతని ముందు, హేరోదు ముందు నాట్యం వేసింది. అప్పుడు హేరోదు అన్నాడు, ఓ చిన్నదానానికి ఏం కావాలి, సగం రాజ్యం కావాలా, సగం డబ్బు కావాలా, ఏం కావాలి నువ్వు కోరుకో అన్నాడు. అంటే అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా రాజుగారు ఏదైనా కోరుకోమంటున్నారు, ఏం కోరుకోవాలి అని అంటే, పిచ్చిదానా, రాజుగారే మనోడైనప్పుడు ఈ బంగారం ఎందుకు, ఈ రాజ్యం ఎందుకు, ఈ బంగ్లాలు ఎందుకు, ఇవన్నీ మనమే అవుతాయి. కాకపోతే ఒకప్పుడు మనల్ని ఖండించాడు, ఒకప్పుడు మనల్ని తిట్టాడు ఈ సేవకుడు, వాడి పేరేంటే యోహాను. కాబట్టి నువ్వేం కోరుకుంటావంటే, బాప్తీసం ఇచ్చి యోహాను తలకాయ నరికి పల్లెములో గిఫ్ట్గా తీసుకురమ్మాను, అది నువ్వు కోరుకో అని తన తల్లి చెప్పింది. అప్పుడు పోయి ఆ రాజుగారితో హేరోదియా కుమార్తె అంటుంది, నాకు బాప్తీసం ఇచ్చే యోహాను తలకాయ కావాలి, ఒక పల్లెంలో పట్టి తీసుకురండి, నాకు ఆ పాస్టర్ గారు తలకాయ కావాలి అని అంటే, అప్పుడు ఆ తలకాయ నరికి ఆ పల్లెంలో పెట్టి బహుమానంగా ఇచ్చేస్తాడు. ఇది మొదటి సన్నివేశం. ఎక్కడి నుంచి? 1వ వచనం నుండి 11వ వచనం. అప్పుడు 13వ వచనం చదువుతాం. ఇప్పుడు యేసు ఆ సంగతి విని, ఏ సంగతి? ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ కథ అంతా. ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహము ఆ సంగతి విని పట్టణం నుండి కాలనడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడ్డారు. ఇప్పుడు రెండో విషయానికి వద్దాం. ఆ సంగతి అయ్యింది, అప్పటికే చాలామంది భయంతో ఉన్నారు. యోహాను లాంటి ప్రవక్తనే చంపేశాడు అంటే హేరోదు. ఆఫ్టర్ ఆల్ మనం చిన్న చిన్న విశ్వాసులం, మనం ఏమాత్రం, మనం ఆయన ముందు నిలబడలేం కదా అని ఈ విషయం విని చాలామంది భయపడుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఒక అరణ్యంలోకి వెళుతూ ఉన్నారని అనగానే, సరే ఆయన మంచి ప్రసంగాలు చేస్తారు, బయట ఉంటే ఏమైపోతాం మనకు తెలియదు, యేసుతో ఉంటే మనకు కొద్దిగా ధైర్యం కలుగుతుంది అని చెప్పి, యోహాను యొక్క మరణం విన్న తర్వాత క్రైస్తవులు ఏం పుట్టిందనంటే భయం పుట్టింది. చెప్పండి, ఏం పుట్టింది? భయం. ప్రవక్త లాంటి పాస్టర్ గారినే ఒక తల నరికేస్తే విశ్వాసులకు ఏముంటుంది? భయం పడుతుంది కదా. ఇప్పుడు ఇది తట్టుకోవాలంటే ఎవరి దగ్గర ఉండాలి? దేవుని కుమారుడి దగ్గరకు ఉండాలి. ఇప్పుడు ధైర్యం కావాలి కాబట్టి యేసు అరణ్యంలోకి వెళితే వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారంటే అరణ్యంలోకి వెళ్ళిపోయారు.
అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన ప్రసంగం ప్రసంగం చేస్తూ ఉన్నాడు, బోధ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఈ లోపు చూడండి 15వ వచనం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయింది. ఈ జనులు గ్రామంలోకి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కొనుటకై వారిని పంపించడని వారితో చెప్పాను. శిష్యులు వచ్చి, అయ్యా సాయంత్రం అయిపోయింది, ఇది ముందు అరణ్య ప్రదేశం, ఏదో ముందు ప్రాంతం ఏదో ఒకటి ఉంటుంది కదా, వాళ్ళకి కావాల్సింది ఏదంటే యేసుప్రభు వారు అంటారే, ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్లేట్ ఇడ్లో ఒక ప్లేట్ వడ పెట్టారా, ఇబ్బంది లేదంటే వాళ్ళు లెక్క ఏదో వేసుకుంటారు. వేసుకొని ఉండి, అయ్యా మన దగ్గర అంత డబ్బు లేదు, లేకపోతే అంత ఏర్పాట్లు ఏమి లేవు అంటే, ఎందుకంటే అక్కడికి మగవాళ్ళ సంఖ్యే 5,000 మంది, అక్కడ పురుషుల సంఖ్య 5,000 మంది. కాబట్టి దానితో పాటు స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఇవన్నీ మరి పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది కదా. సో అప్పుడు ఏమనుకుంటారంటే, సరే అని ఆలోచించి అంత మనం పెట్టే స్తోమత లేదయ్యా అని యేసుప్రభు శిష్యులు యేసుప్రభుకి చెప్పుంటారు. అయితే మీ దగ్గర ఏమున్నాయి అని ప్రభు వారు అడిగారు. అడగగానే అప్పుడు ఇదిగోండి ఒక పిల్లోడు 5 రొట్లు 2 చేపలు తీసుకొచ్చారు, ఈ మాత్రం ఉన్నాయి అని అనగానే దేవుడు అక్కడ ఏం చేశారంటే అద్భుతం చేసి 5,000 మందికి కూడా ఏం చేశారు, ఆ ఆహారాన్ని, అక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా ఆహారాన్ని పెట్టాడు. మొదట జరిగింది చూసారా, ఏది, యోహాన్ని చంపేశారు. అప్పుడు ఆ విశ్వాసంలో ఏం పుట్టింది, భయం వచ్చింది. ఎప్పుడైతే 5,000 మందికి ఇంకా ఎక్కువ మంది జనాలకి ఆహారం పెట్టారో ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంటే ధైర్యం వచ్చింది. మొదట ఏం కలిగింది చెప్పండి, భయము. రెండోది ఏమొచ్చింది వాళ్ళకి, ఈ అద్భుతం చేయగానే ప్రభుత్వం ఉండగానే ఏమొచ్చింది వాళ్ళకి, ధైర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు భయం వచ్చింది 14వ అధ్యాయంలో మొదటి వచనాల్లో. ఆ తర్వాత 13వ వచనం నుండి 21వ వచనంకి వచ్చేసరికి కొంత ధైర్యం వాళ్ళకి వచ్చింది. ప్రభువు నమ్ముకున్నట్టు వారికి మొదట్లో కొద్దిగా భయం ఉండొచ్చు, కానీ ప్రభుతో ఉంటే మనం ధైర్యవంతులమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ 2 పరిస్థితులు జరిగిన తర్వాత ఇప్పుడు మన యొక్క వాక్య సారాంశంలోకి వెళ్దాం. చూడండి 22వ వచనం. వెంటనే ఆ జనసమూహము తాను పంపివేనంతలో తన శిష్యులు దోణి ఎక్కి అతని కంటే ముందుగా అద్దరికి వెళుదామని ఆయన వారిని బలవంతము చేశాను. ఇప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా ఇంక భోజనాలు చేస్తారు, మీటింగ్ అయిపోయింది, సరే మనం వెళ్ళిపోదాం, చాలా చీకటి అవుతుంది కదా, వెళ్ళిపోదాం అని యేసు ప్రభుని అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారి కాన్సెప్ట్ ఏంటంటే, ఎంతవరకు వాక్యం చెప్పాను కదా, ఎంతవరకు అద్భుతం జరిగింది కదా, మరి నేను ప్రార్థన చేసుకోవాలంటే ప్రార్థన లేదు, ఏమీ లేదు ప్రభు, అదేని బాగా అలిసిపోయి ఉన్నా కదా, రా నువ్వు వచ్చేసే అని అంటే, అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే, నేను ప్రార్థన చేసుకుంటాను కానీ మీకు అంత తొందరగా ఉంటే మీరు వెళ్ళండి అని చెప్పి, చూడండి 23వ వచనం. ఆయన ఆ జనసమూహమును పంపివేసి, ఆగండి, ఇక్కడ జనసమూహాన్ని పంపివేసేశాడు. రెండోదిగా తన శిష్యులను కూడా ఈయనకంట ముందుగా మీరు అవతల ఒడ్డుకి వెళ్ళిపోండి అని చెప్పి శిష్యులను కూడా పంపేశాడు. పంపించేసే పని ఎవరు చేశారు పంపించే పని చెప్పండి, అలా ఉండిపోయారే, యేసుప్రభు వారే చేశారు. ఆయన దగ్గర నుంచి ఎవరు పంపేశారు, యేసుప్రభు వారే పంపించేశారు. చూడండి మరొకసారి చదవండి, మరొకసారి ఆ 2 వచనాలు చదవండి, 22, 23. ఆయన అంటే ఎవరు, యేసుప్రభు వారు. ఆయన అంటే ఎవరు, యేసుప్రభు వారు. ఇప్పుడు శిష్యులను ఎవరు, జనసమూహాన్ని పక్కన పెట్టండి, శిష్యులను ఎవరిని పంపేశారు, యేసుప్రభు వారు పంపించేశారు. యేసుప్రభు వారు శిష్యులను పంపించేసి ఈయన ఏం చేస్తున్నాడు, అక్కడ ప్రార్థన చేయుటకు ఏకాంతముగా ఉండిపోయాడు. అర్థమవుతుందా మీకు, శిష్యులను పంపించేసింది యేసుప్రభు వారే, ఈయన ఏం చేస్తున్నాడు, రెండోది ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తాడు, బహుశా ఎవరి కోసం చేస్తాడు, శిష్యుల కోసమే చేస్తాడు. చెప్పండి, ఎవరి కోసం చేస్తాడు, శిష్యుల కొరకే చేస్తాడు. ఎందుకనంటే ఇంతవరకు యోహాను గూర్చిన భయం ఉంది, ఇప్పుడేమో అద్భుతం చేయగానే వాళ్ళకి ఏమొచ్చింది, ధైర్యం వచ్చేసింది. మరలా వారు గృహాలకు వెళ్ళిపోతున్నారు.
కనీసం ఆ ధైర్యం రాగానే కనీసం కొంతసేపు తండ్రి అయిన దేవునితో గడుపుదామన్న ఆలోచన వారికి రాలేకపోయింది. కాబట్టి అది గమనించిన యేసు ప్రభు వారు ఏం చేశారంటే, మీరు వెళ్ళిపోండి, నేను తండ్రితో కొద్దిసేపు గడిపి ప్రార్థన చేసుకొని నేను వస్తాను అని అంటే వీళ్ళు ఏం చేశారు, మనవాళ్ళు మామూలుగా ఉండదు కదా మరి, యేసు ప్రభు శిష్యులు గెటప్ సూటు ఇవన్నీ భలేగా ఉంటాయి ఒక్కొక్కసారి. కాబట్టి పైన కోటు కిందన సూటు బూటు అన్నీ వేసుకొని వీళ్ళు దోనెక్కేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు చూడండి, సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఇక్కడ బాగా గుర్తు చేసుకోండి, వీళ్ళు సాయంత్రం జామున అన్నాడు. చెప్పండి ఎప్పుడు? సాయంత్రం కాల సమయంలో. సాయంత్రకాల సమయంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీరికి తుఫాన్ ఎదురైంది. తుఫాన్ ఎదురైతే ఒకవేళ బహుశా సముద్రం మధ్యలోకి వెళితే తుఫాను యొక్క విలువ ఎవరికి తెలుస్తుందంటే జాలార్లకు ఎక్కువ తెలుస్తుంది. చెప్పండి, ఎవరికి తెలుస్తుంది? జాలార్లకు. ఇప్పుడు సహజంగా ఇంటి బాధ్యతలు నెరవేర్చిన వాళ్ళకి బయటోడు ఎవడొచ్చి ఈ మాత్రం మీరు చేసుకోలేరంటే, మా బాధ ఏం తెలుసు సార్ మీకు, మా బాధ మీకేం తెలుస్తుంది, మేము ఎంత బాధపడుతున్నాం మీకేం తెలుస్తుంది అని అంటాం. మీకు ఒక మాట చెప్పనా, బాధ తెలిసిన వాళ్ళు ఎవరంటే యేసు ప్రభు వారు. ఒకవేళ నువ్వు వెళ్ళి ప్రభువా ఉల్లిపాయలు కొత్తున్నప్పుడు నా చెయ్యి కోసుకుపోయింది ప్రభు అని అన్నావు అనుకో, ఆయన ఏమంటాడో తెలుసా? ఓ సింతేనా అంటాడు. ఏ అని అంటే, నేను కూడా సిలువలో ఆ సిలువకి ఎక్కక ముందు నన్ను కూడా కొరడాలతో కొట్టారు, నీకన్నా ఎక్కువ గాయాలు నాకే అయ్యాయి అంటాడు. ఒకవేళ ఏదైనా పని చేసినప్పుడు కొద్దిగా కాలు తెగింది అనుకో, ప్రభా నా కాలు తెగిపోయింది ప్రభా అని అంటే, ఓ సింతేనా, నేను కూడా ఆ సిలువ మ్రాన్ని ఎత్తుకొని ఆ గెచ్చమనే ఆ కలవరి కొండ మీదకి వెళుతున్నప్పుడు నాకు కూడా నా కాలుకు కూడా చాలా గాయాలు అయ్యాయి. ఎందుకంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా పరిస్థితిని మించినంటి దేవుడు ఆయన. మీకు అర్థమవుతుందా? అంటే పిప్పన్నున్నోడికి పళ్ళన్నీ బాగున్నోడు ఓదార్పునివ్వలేడు. ఒక పిప్పన్ను ఉందనుకో నోట్లో, అన్ని పళ్ళు బాగున్నోడు ఓదార్పునివ్వలేడు. ఇంకొకటి వచ్చి ఏంట్రా బాధ అంటే పిప్పన్నుతో, ఒరే నీకు ఒకటే కానీ నాకు 2 పిప్పళ్ళరా అన్నాడు అనుకో, అప్పుడు ఈడేమవుతాడంటే, ఓహో నా నొప్పి కన్నా ఈ నొప్పే ఎక్కువ. అంటే మీకు అర్థమవుతుంది ఈ భాష. ఇప్పుడు పిప్పన్ను ఉన్నవాడికి ఒక పిప్పన్నుతో బాధపడుతున్నాడు అనుకో, ఆడు అనుకుంటా అబ్బా ఏట్రా బాబు ఈ పిప్పన్ను అని బాధపడుతుంటాడు. కానీ పక్కనున్నోడు వచ్చి పళ్ళన్నీ బాగున్నోడు కానీ వచ్చి ఒకవేళ అరే అదే పెద్ద బాధరా ఏంట్రా అని అంటే, అది కొద్దిగా వీడికి బాధగానే ఉంటుంది. 2 పిప్పళ్ళు ఉన్నోడు వచ్చి ఏంట్రానంటే, అరే నాకు కూడా 2 పిప్పళ్ళు ఉన్నారా అని అన్నాడు అనుకో, అప్పుడు ఈడు హ్యాపీ అయిపోతాడు. ఎందుకంటే నాకన్నా ఎక్కువ బాధ ఈడ అనుభవిస్తున్నాడు. అంటే యేసు ప్రభు వారు కూడా మనం పడుతున్న బాధల కన్నా ఆయన మోర్ దెన్ ఎక్కువగా అనుభవించినట్టు దేవుడు. అందుకే ఆయన మనలను ఓదార్పునిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి పరిస్థితిలో కూడా. ఇప్పుడు శిష్యుల మీదకి ఏమొచ్చిందంటే తుఫాను. చెప్పండి, శిష్యుల మీదకి ఏమొచ్చింది? తుఫాను. అది ఆ పరిస్థితిని బట్టి ఇది జాలార్లకు ఎక్కువగా ఈ తుఫాను గురించి తెలుస్తుంది. ఇప్పుడు మన జీవితంలో కూడా ఈ కుటుంబం అనే దోణిలో, ఈ గృహం అనే దోణిలో, పరిచర్య అనే దోణిలో, సంఘం అనే దోణిలో అనేక రకాలుగా తుఫాన్లు వస్తూ ఉంటాయి. అది విశ్వాసుల వలన కానివ్వండి, లేకపోతే ఆరోగ్య పరిస్థితి అవనివ్వండి, అనారోగ్య స్థితి అవ్వండి, కుటుంబ పరిస్థితులు అవనివ్వండి, ఆర్థిక ఇబ్బందులు అవ్వనివ్వండి, లేకపోతే అనేకమైన పరిస్థితులు, తుఫానులు చెప్పండి ఈ దోణిలోకి ఎదురవుతూ ఉంటాయి. యేసుప్రభు శిష్యులకు ఎదురయ్యిందా లేదా? ఎదురయ్యాయి. కాబట్టి ఈ సంఘ పరిచర్యలో, కుటుంబ పరిచర్యలో, కుటుంబ వ్యవస్థలో కూడా ఏమవుతూ ఉంటాయంటే ఒక్కొక్కసారి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే మీకు అర్థం అవ్వడానికి, పంపించింది ఎవరు? శిష్యులను పంపించింది ఎవరు?
యేసు ప్రభువే. ప్రార్థన చేసింది ఎవరు? యేసు ప్రభువే. ఒకవేళ తుఫానును కూడా పంపించింది ఎవరు? ప్రభువే. పంపించిన తర్వాత పరిగెత్తుకొని మరలా వారి దగ్గరికి నడుచుకొని వచ్చింది ఎవరు? యేసు ప్రభువే. ఈ 4 సందర్భాల్లో కూడా ప్రభువే ఉన్నాడు. మీకు అర్థం కావాలి. తుఫాను పంపించింది ఆయనే, వీళ్ళని ఇంటి దగ్గర నుంచి ఆ మీటింగ్ దగ్గర నుంచి అవతలకు వెళ్ళమన్నది ఆయనే, వాళ్ళ కొరకు ప్రార్థన చేసింది ఆయనే, వీళ్ళ ఆపదలో ఉండేటప్పుడు వచ్చింది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మానవుడమైన ఈ దోణిలో ఉన్న మనం ఏం చేయాలంటే పరిస్థితులను బట్టి అల్ప విశ్వాసులుగా మారిపోతాం. చెప్పండి. పరిస్థితులను బట్టి బోల్డ్ మాట్లాడతారు. సంఘం వదిలేశారు కాబట్టి వాళ్ళకి కష్టాలు ఫస్ట్. రెండోది, మీ ఇంట్లో సేవకుడు ఉన్నాడు కాబట్టి, అంటే సేవకుడు ఉంటే చచ్చిపోరా? అంటే మాట వరస కనుక్కుందాం. సేవకుడికి చావు రాదా? సేవకుడు చచ్చిపోతాడు బాబు. బిషపులు చచ్చిపోతారు, పాస్టర్లు చచ్చిపోతారు, సువార్థికులు చచ్చిపోతారు. అంటే ఈ మాటలు ఎలా ఉంటాయంటే సేవకుడైనా చనిపోవాలి, విశ్వాసైనా చనిపోవాలి, అన్యుడైనా చనిపోవాలి, ధన్యుడైనా చనిపోవాలి, ఎవడైనా చనిపోతాడు. కానీ చాలా సందర్భాల్లో ఏమవుతుంటాయంటే ఈ తుఫాను వచ్చినప్పుడు చాలామంది మాటలు ఎలా ఉంటాయంటే అల్ప విశ్వాసాన్ని మనకు కల్పిస్తాయి. చెప్పండి, ఏం కల్పిస్తాయి? అల్ప విశ్వాసాన్ని. ఎందుకనంటే ఈ వేణు మనకు చూపిస్తూ ఉన్నారంటే 4 వేలు వాళ్ళకు చూపిస్తున్నాయనే సంగతి వాళ్ళు మర్చిపోతారు. ప్రభువు ఎప్పుడు ఎక్కడా కూడా ఐక్యత కలిగి ఉంటే నేను వారి మధ్యలో ఉంటానన్నాడు. చెప్పండి, ఏది కలిగి ఉంటే? ఐక్యత కలిగి ఉంటే వారి మధ్యలో నేను ఉంటా. మరి ఐక్యత లేకపోతే ఆయన ఉండడు. అందుకే అంటాడు, ఎక్కడ 2 3 నా నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. కానీ వీళ్ళు యోహాను చనిపోవడం చూశారు, రొట్టెలు పంచిపెట్టినప్పుడు ధైర్యం వచ్చింది. కానీ వీళ్ళు అద్దరికి వెళదామని వీళ్ళు ప్రయాణం వెళుతూ ఉంటే పంపించింది ఎవరు? ప్రభువారే పంపించేశారు. వెళ్ళిపోతామని కూడా వీళ్ళు తొందరపడ్డారు. తండ్రి కోసం ప్రార్థన, తండ్రి నిమిత్తం తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు ప్రభువుల వారు. శిష్యుల కోసమే ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రార్థన చేసే లోపు వీళ్ళకేమైందనంటే తుఫాను వచ్చింది. ఈ తుఫానులో వీరు చేస్తున్న పని ఏంటనంటే, బహుశా ఈ తుఫానులో వారు చేస్తున్న పని ఏంటనంటే ఎంతకాలం వారు బాధపడుతున్నారో తెలుసా? చూడండి ఒకసారి 23వ వచనం చదవండి. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. 24వ వచనం కూడా. అప్పటికి ఆ దోణి దరికి దూరమునుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. 25వ వచనం. రాత్రి 4వ జామున. ఆగండి, ఎన్నో జామున అంటే ఇది? 4వ జాము. 4వ జాము అంటే ఏంటి? 4వ జాము అంటే ఏంటి? చెప్పండి. 4వ జాము అంటే ఏంటి? ఆయన చెప్పింది కరెక్టే. ఇప్పుడు చాలామందికి ఇప్పుడంటే టైం ఎంత అయిందండి అన్నాం అనుకోండి, ఏం చేస్తాం? అగో చూసావా గడియారం కోసం టైం ఎంత అని అంటే టక్కుమని ఏం చేస్తామంటే గడియారం కోసం చూస్తాం. లేదా ఇంకా కొద్దిగా స్మార్ట్గా ఆలోచించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లో చూస్తారు. కొంతమంది వాచ్ల కోసం పిచ్చెక్కిపోతుంటారు కదా, అలాగనమాట. ఇప్పుడు టైం ఎంత అని అంటే ఎటు చూస్తాం చెప్పండి? వాచ్ కాదు చూస్తాం. లేదనుకుంటే ఇంకా స్మార్ట్గా ఆలోచించిన వాళ్ళు అయితే ఫోన్లో చూస్తారు. ఇప్పుడు పూర్వం రోజుల్లో అయితే అలా చూసేవారు కాదు, ఆకాశం వైపు చూసేవారు. చెప్పండి, దేని వైపు చూసేవారు? రాత్రిలో 4 జాములు ఉంటాయి. రాత్రి అంటే చుక్కలు మొదలుకొని, సాయంత్రం అయిన తర్వాత చుక్కలు మొదలుకొని, చంద్రుడు మొదలుకొని, మళ్ళీ సూర్యుడు వచ్చినంత వరకు, సూర్యుడు ఉండేటప్పుడు కూడా పగల్లో కూడా 4 జాములు ఉంటాయి, రాత్రుల్లో కూడా 4 జాములు ఉంటాయి. ఇప్పుడు సాయంత్రం అంటాం. సాయంత్రం అంటే ఇప్పుడు 6 నుంచి 9. చెప్పండి, సాయంత్రం 6 నుండి 9. 9 నుండి 12 రెండో జాము.
చెప్పండి. 9 నుండి 12 రెండో జాము. 12 నుండి 3 మూడో జాము. చెప్పండి. 12 నుండి 3, 12 నుండి 3, 3 నుండి 6 వరకు నాలుగో జాము. చెప్పండి. 12 నుండి 3 నుండి 6, 3 నుండి 6 వరకు నాలుగో జాము. ఇవి 4 జాములు. అలాగే ఉదయం కూడా, ఉదయం పూట కూడా సూర్యుడు ఉండేటప్పుడు కూడా ఉదయం 6 నుండి 9 వరకు, 9 నుండి 12 వరకు, 12 నుండి 3 వరకు, 3 నుండి 6 వరకు, అవి కూడా 4 జాములు. ఇప్పుడు వీళ్ళు సాయంత్రము అయినప్పుడు అన్నారు. అంటే సాయంత్రం అంటే ఎప్పుడు? సాయంత్రం అంటే ఎప్పుడు? 6 నుండి 6 గంటలకే వీళ్ళు ప్రయాణమయ్యారు. 6 గంటలకు ప్రయాణమయ్యి వేకుజామున అంటే ఇప్పుడు 4గో జాము. 4గో జామున అంటే ఎన్ని గంటలు వీళ్ళు ఈ తుఫానులో బాధపడుతున్నారు? లెక్కటండి. ఎన్ని గంటలు బాధపడుతున్నారు? కాదు, 12 గంటలైతే ఒక రోజు అయిపోతుంది, అంటే ఒక పూట అయిపోతుంది. ఎన్ని గంటలు? 9 గంటలు. నేను చెప్పిన తర్వాత చెప్పడం కాదు, నేను చెప్పిన తర్వాత తల ఒప్పకూడదు. ఎన్ని గంటలు? 9 గంటలు. అంటే వీళ్ళు తుఫాను సమయం ఎన్ని గంటలు? 9 గంటలు. ఈ 9 గంటల్లోపు యేసుప్రభు వారు ఏం చేశారు? అది యేసుప్రభు వారు ఎక్కడున్నారు? ప్రార్థనలో ఉన్నారు. ఈ 9 గంటలలోపు, ఈ 9 గంటలు శిష్యులు ఏమవుతున్నారు? తుఫాన్లో బాధపడుతున్నారు. అక్కడ ప్రభువారు ఉండమన్నంత వరకు, ప్రభువారు వెళ్దామన్నంత వరకు ఉండకుండా వీళ్ళు వెళ్ళిపోతానన్నారు. చూసారా? పంపించేసినందుకు వీళ్ళు పనిష్మెంట్ ఏంటంటే, తుఫాన్లో ఏమవుతున్నారు వీళ్ళు? ఎన్ని గంటలు? 9 గంటలు. ప్రభువారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని గంటలు? 9 గంటల వరకు. అయితే ఇప్పుడు వాళ్ళు తుఫానులో బాధపడుతూ ఉంటే, ఇప్పుడు ప్రభువారు ఏం చేశారంటే, ఇక్కడ ఈయన ప్రార్థన చేసుకోలేదు. ఏం చేశారు చెప్పండి? ఆయనే నడుచుకొని అంటే పరిగెత్తుకొని కూడా అనొచ్చు ఈ మాటని. ఎందుకనంటే ఆపద వచ్చినప్పుడు ఆయన ఆపద వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? మనకు దగ్గరగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తుఫాను వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఆయన మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడేమో అనుకుంటాం. కానీ ఆయన వెళ్ళిపోయే దేవుడు కాదు, మన చెంతనే ఉన్న దేవుడు. దానిలో మనకి విశ్వాసము ద్వారా జయమివ్వడానికి ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ తుఫానులో 4 విషయాలు మనం నేర్చుకోవచ్చు. పంపించింది ఆయనే, ప్రార్థన చేసింది ఆయనే. చెప్పండి. ధైర్యము తెచ్చుకునండి. 27వ వచనం చూడండి. 27వ వచనం, 26వ వచనం కూడా, 25, 26, 27 వచనాలు కూడా చదవండి. ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసేరి. 27వ వచనం. వెంటనే యేసు అన్నాడు, ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకూడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం తెచ్చుకోమన్నాడు? తుఫాన్లో ఉండేటప్పుడు ఏం తెచ్చుకోమన్నాడు? ధైర్యం. యోహాను చనిపోయినప్పుడు వీళ్ళకి ఏమేసింది? భయం. రొట్టెలు తిన్నప్పుడు ఏమొచ్చింది? ధైర్యం. తుఫానులో ఉండేటప్పుడు వీళ్ళకి ఏం కలుగుతుంది? భయం. మళ్ళా ప్రభు వచ్చినప్పుడు ఏం తెచ్చుకోమంటున్నాడు? ధైర్యం. అంతే. భయము, ధైర్యము. మన పరిస్థితులు మనల్ని భయపెడుతూ ఉంటాయి. మనుషులు కూడా భయపెట్టేవాళ్ళనుకుంటారు, సమాజం కూడా భయపెట్టాలనుకుంటారు. చూద్దాం వీళ్ళు ఎంతవరకు వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ప్రభు చిత్తం లేకుండా ఏమీ జరగదు. ప్రభు చిత్తం లేకుండా ఏమీ కూడా జరగదు. తుఫాను ఇచ్చింది ఆయనే, తుఫాను దగ్గరకు వచ్చింది ఆయనే, తుఫానులో రక్షించింది కూడా ఆయనే.
కానీ వీళ్ళ విశ్వాసం ఏమైపోయిందంటే అల్ప విశ్వాసం అయిపోయింది. అందుకంటున్నాడు, నేనే, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు భయపడవలసిన అవసరత లేదు అన్నాడు. తర్వాత అంటున్నాడు చూడండి, పేతురు. ఆ తర్వాత పేతురు అన్నాడు, ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడుస్తున్నావు, నీ వద్దకు వచ్చుటకు నాకు కూడా సెలవు ఇమ్మని అడిగాడు. అడిగిన తర్వాత పరిస్థితి అంతా కూడా తెలుసు. అయితే ఇప్పుడు 33వ వచనం చదవండి. అంతటా దోణిలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి మ్రొక్కిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏమన్నారు? నీవు నిజముగా దేవుని కుమారుడు. దేవుని కుమారుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మన జీవితంలో ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన నావను, మన పరిచర్య నావను, మన కుటుంబ నావను ఆయనే దగ్గరుండి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరుండి నడిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ తుఫాను లాంటి మాటలు, ఒకవేళ ఈ తుఫాను లాంటి పరిస్థితులు, ప్రతి మనిషికి కూడా తుఫాన్లు వస్తూ ఉంటాయి. అయితే భయపడవలసిన అవసరత లేదు. మన నీతో, మన భక్తో, మన పాటో, మన యథార్థతో మనల్ని నిలబెట్టిందని మనం అనుకోకూడదు. దేవుని మహాకృప మనలను నిలబెట్టిస్తూ ఉంది. దేవుని మహాకృప మనలను నిలబెట్టిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు 3వది కూడా అయిపోయింది. ఇప్పుడు చివరిగా 4వ సన్నివేశాన్ని చూద్దాం. 34వ వచనం. వారద్దరికి వెళ్ళి దేశంలోకి వచ్చి అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన వద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టమని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వారందరూ వేడుకున్నారు. ఏమనంటే, అయ్యా వీరు రోగాలతో బాధపడుతున్నారు, వీరు ఆరోగ్య పరిస్థితులు ఏమీ బాగోలేదు. ఆ ప్రాంతం వారు వచ్చేసారు. చివరి మాట ఏంటంటే, ఆ ప్రాంతంలో ఎంతమంది అయితే రోగులుగా ఉన్నారో వారందరూ వచ్చేసారు. వచ్చేసి అంటున్నారు ఏమనంటే, అయ్యా నీ వస్త్రపు చెంగు ముడితే, మీ వస్త్రపు చెంగు ముడితే వారు స్వస్థత పొందుతారయ్యా, వారికి దీవెన కలుగుతుంది, వారికి స్వస్థత వస్తుంది. నీ వస్త్రపు చెంగు ముట్టే అవకాశము వీరికి దయచేయండి అని వారందరూ వేడుకున్నప్పుడు ప్రభు వారి యొక్క స్పర్శ, ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకోవడానికి యేసు ప్రభువు ఆ దినాల్లో అవకాశం ఇచ్చారు. అయితే ఆ దినాల్లో వస్త్రపు చెంగులో స్వస్థత ఉంటే ఈ దినాల్లో యేసును ఆశ్రయించిన ప్రతి వారికి స్వస్థత కలుగుతూ ఉంది. యేసు రక్తము ఆశ్రయించిన ప్రతి వారికి స్వస్థత కలుగుతుంది. అందుకే నీ కొరకు, నా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన కలువరి సిలువలో ఆయన రక్తాన్ని కార్చారు. యేసు రక్తమును ఆశ్రయించిన ప్రతి మానవుడు శారీరక స్వస్థత కాదు కానీ ఆత్మీయ స్వస్థత పొందుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ఈ నా మాటలు వింటున్న నా ప్రజలారా, దేవుని బిడ్డలారా, యేసు రక్తమును ఎవరైతే ఆశ్రయిస్తారో ఈ లోకములో కాదు, పరలోకములో కూడా మీరు స్వస్థత బుద్ధి గలవారై పరలోక రాజ్యంలో కూడా మీరు చేరడానికి దేవుడు మహాకృప మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. అట్టి ఆశీర్వాదము సంఘ బిడ్డలైన మనమును, సంఘము వెలుపటి వారికి, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వారికి అట్టి కృపా ధన్యత దొరుకునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన పాదాలకు వందనాలు.
మత్తయి సువార్త 14వ అధ్యాయం అంతా కూడా ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇదిగో ప్రభువా, భయము కలిగినప్పుడు ధైర్యము పుట్టించేవాడువు నీవే, తుఫాను వచ్చినప్పుడు తుఫానును ఆపగలిగినట్టు వాడువు నీవే. అదే తుఫాను వారిని భయపెట్టింది, అదే తుఫానులో నీవు నడిచి వెళ్ళావు. అదే తుఫాను వారిని బాధ పెట్టింది, అదే తుఫానును నువ్వు కాళ్ళ కింద వేసి నడిచావు. అదే తుఫాను వారిని ఇబ్బంది పెట్టింది, అదే తుఫానుని నువ్వు బంధించావు. ఈరోజు నీతో మేము కలిసి ఉంటే, మీ వస్త్రపు చెంగును మేము పట్టుకొని ఉంటే, నీ రక్తమును మేము ఆశ్రయిస్తే, ఏవైతే మమ్మల్ని బాధ పెడుతున్నాయో వాటన్నిటినీ మా నుండి నీవు దూరము చేయి దేవుడివై ఉన్నావు. అది శారీరక రోగమైన, ఆత్మీయ వ్యాధి అయినా, ఏ రోగమైనా సరే ప్రభువా, మీ దాసులు, మీ ప్రజలు నీ వైపు కన్నులెత్తుచూ ఉన్నాం. నీ కృప కనికరముతో మమ్మల్ని నింపమని, నీ ఆశీర్వాదముతో మమ్మల్ని నింపమని, నీవే ఈ పరిచర్యను మీరు దీవించి అంచెలంచెలుగా ఆశీర్వదించమని, యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి ప్రభా స్వస్థతను, ఆరోగ్యాన్ని, ఫెను తుఫానులో ఓదార్పును, ఫెను తుఫాన్ని గద్దించి వారి జీవితంలో ఉన్న ప్రతి తుఫాను సంబంధమైన అవి ఏ పరిస్థితులైనా మీరు గద్దించమని, నిమ్మలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని